వెల్కమ్ బ్యాక్ టు కరియర్ 9 పాడ్కాస్ట్. నేను సైతీష్ అంటే మనకి చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీఈ్ నాట్ జస్ట్ అ మెంటోర్, షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ టు థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ప్లీజ్ వెల్కమ్ మిసెస్ కరుణ్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కరియర్ 9 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. మేడం, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సాయి యతీష్. చాలా హ్యాపీగా ఉండి ఇక్కడ ఉండదాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కోసం మీ గురించి కొంచెం చెప్పండి. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మేడం, స్టార్టింగ్ టైంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అప్పుడు గివ్ అప్ అవ్వాలి అనిపించిన మూమెంట్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ. స్టార్టింగ్ లో ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం, బట్ స్టూడెంట్స్ రిజల్ట్ చూసాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ జర్నీలో మీకు స్ట్రాంగెస్ట్ మోటివేషన్ ఏంటి మేడం? మేడం, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ చాలా ట్రెండింగ్ లో ఉంది. అసలు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది? ఎవ్రీ బిజినెస్ ఆన్లైన్ కి షిఫ్ట్ అవుతోంది. సో స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కి డిమాండ్ చాలా ఎక్కువ. ఫ్రెషర్స్ కి రియల్ గా జాబ్స్ వస్తాయి మేడం, లేదా ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీయా? కెరియర్ నౌని అదర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి డిఫరెంట్ గా చెయ్యేది ఏంటి మేడం? మనం థియరీ కంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తాం. లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వడం మా స్ట్రెంగ్త్. ఎనీ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ చెప్పగలవారా మేడం? కెరియర్ లో కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ కి మీ అడ్వైస్ ఏంటి మేడం? ముందు మీ ఆదో గోల్ గుర్తించండి, ఆపై వివిధ కెరియర్ ఎంపికలను అన్వేషించండి. కన్ఫ్యూషన్ నార్మల్, బట్ స్కిల్స్ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ మైండ్ సెట్ ఏంటి? మేడం, లాస్ట్ గా ఆడియన్స్ కోసమే ఫైనల్ మెసేజ్. థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేసిన ఐడియా పైన నమ్మకం ఉండాలి, ముందుకు వెళ్ళాలి. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. రైట్ గైడెన్స్ ఉంటే సక్సెస్ పక్కా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వర్డ్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది కరియర్ 9 పాడ్కాస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.